శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒక్కసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రభుత్వం లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదన్నారు. ప్రతి ఊరిలో బడి, గుడి నిర్మించాలన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చే ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో వీఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి.